హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాము తత్కాల్ టికెట్, ట్రైన్కి సంబంధించినటువంటి తత్కాల్ టికెట్ని మనము ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేసి. సో తత్కాల్ టికెట్ అనేది మనము రేపు ప్రయాణం చేయాలంటే ఈరోజు ముందుగా, ఒకరోజు ముందుగా అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ అందరికీ టికెట్ అయితే దొరకదు. కానీ నేను చెప్పినటువంటి ఒక ట్రిక్ యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ తత్కాల్ టికెట్ అనేది వస్తుంది. ఆ ట్రిక్ ఏంటి, దాన్ని యూజ్ చేసి మనం తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మీరు కనుక ఇంకా ఈ యొక్క ఐఆర్సీటీసీ యాప్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నట్లయితే, అంటే చాలామంది దీనికి సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోయినప్పుడు దాన్ని మళ్ళీ మీరు ఎలా రిక్వైర్ చేసుకోవాలి అనేసి వీడియోస్ అయితే చేశాను, చూడండి. అలాగే ఫస్ట్ టైం యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేయాలి అన్న డీటెయిల్స్ కూడా వీడియోస్ చేశాను, చూడండి. అవన్నీ మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం తత్కాల్ టికెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా మీరు మీ ఐఆర్సీటీసీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని ఓపెన్ చేయండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, హోటల్ రూమ్స్ ఇవన్నీ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ట్రైన్ అన్న ఆప్షన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకు ట్రైన్ టికెట్స్ బుకింగు, మై బుకింగ్స్, అలాగే పిఎన్ఆర్ ఎంక్వైరీ, అలాగే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడ ఈ ఐఆర్సీటీసీ యాప్లో నుంచి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ట్రైన్ బుకింగ్ అన్న ఆప్షన్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడు వెళ్ళబోతున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ కోటా అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ముందుగా మీరు మీ ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాస్ అన్న ఆప్షన్ ఉంది. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు అన్ని రకాల క్లాసెస్ ఉంటాయి. మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ని మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏసీ, 2 టైరు, 3 టైరు, అలాగే మనకు సింగిల్, ఫస్ట్ క్లాసు, ఈ విధంగా అన్ని రకాల క్లాసెస్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి డేట్ ఏదైతే ఉందో, ఎప్పుడు ప్రయాణం చేయాలనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు రేపు ప్రయాణం చేయాలంటే ఈరోజు మనము దీన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ముందుగా మీరు టైం అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే, మీరు కనుక తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మరుసటి రోజు ఉదయము 10 గంటలకి మనకు ఏసీ క్లాసెస్కి సంబంధించినటువంటి తత్కాల్ టికెట్స్ని రిలీజ్ చేస్తారు. అలాగే నాన్ ఏసీ స్లీపర్ క్లాస్కి సంబంధించిన టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు 11 o'clockకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ టైం అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. ఏసీ అయితే 10 o'clockకి, నాన్ ఏసీ అయితే 11 o'clockకి రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కోటా అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ కోటా అన్న ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఓపెన్ చేసి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఈ కోటా అన్న ఆప్షన్ ఉంది. దీన్నైతే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరల్, లేడీస్, తత్కాల్, అలాగే లోవర్ బర్త్, ప్రీమియం తత్కాల్ అనేసి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను మీకు చెప్తానన్న ట్రిక్ ఏంటి అంటే, చాలామంది ఇక్కడ మనం తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా తత్కాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తత్కాల్ అనేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకుంటాం. ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ ట్రైన్ టికెట్ దొరికే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని మీరేం చేయండి అంటే, ఇక్కడ మీకు ప్రీమియం తత్కాల్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్నైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు కనుక తత్కాల్ టికెట్కి ట్రై చేసినట్లయితే మీకు 100% టికెట్ దొరికే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మనకు తత్కాల్లోనే పెట్టి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ప్రీమియం తత్కాల్ అనేది మీకు ఖచ్చితంగా దొరికే ఒక ఆప్షన్ అనమాట. ఎందుకంటే తత్కాల్కి ప్రీమియం తత్కాల్కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటి అంటే ఆ రేట్స్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మనం రిజర్వేషన్ చేసుకోకుండా తత్కాల్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి ప్రీమియం తత్కాల్లో మనకు 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, టికెట్ కావాలనుకునేటప్పుడు ప్రీమియం తత్కాల్ని బుక్ చేసుకోండి. ఈ ట్రిక్ మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా టికెట్ అనేది దొరుకుతుందన్నమాట. దీంతోపాటు మనం ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు మీరు ఎవరికైతే ట్రైన్ టికెట్ బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేము, వాళ్ళ డీటెయిల్స్ అనేటివి ముందుగా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసి పెట్టుకునేసేయండి. పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు వెంటనే మీరు ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ రెండు మీరు కనుక విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు తత్కాల్ టికెట్ అనేది దొరుకుతుందన్నమాట. సో ఈ విధంగా యూజ్ చేసి నేను ఇప్పుడు టికెట్ బుక్ చేసి మీకు చూపిస్తాను, ఎంత తొందరగా అవుతుందో చూడండి. సో ఈ తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు టైమింగ్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఏసీ అయితే 10 o'clockకి, నాన్ ఏసీ అయితే 11 o'clock ఓపెన్ చేస్తారు. నేను 10:30కి ఓపెన్ చేసి చూపిస్తే కూడా నాకు టికెట్స్ అయితే చూపించలేదు. 10:55 చూసినా కూడా చూపించలేదు నాకు. కరెక్ట్గా 11కి ఓపెన్ చేస్తేనే టికెట్ అయితే చూపించింది. సో ఇప్పుడైతే టికెట్ చూపించింది నాకు, ఓకే అవుతోంది.
సో నెక్స్ట్ మనము ఇక్కడ ఏ టికెట్ అయితే మనం ఓకే చేసుకోవాలనుకుంటున్నామో సో నేను చూపించిన టికెట్ ఏదైతే ఉందో అది ఓకే, మీకు టికెట్ ఉంది, ప్రొసీడ్ చేయండి అనేసి చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ అయితే చేద్దాము. సో నేను చెప్పినట్లు ఇక్కడ ప్రీమియం తత్కాల్ ఓకే చేసుకున్న తర్వాత చూపించింది. ఇక్కడ నేను ఆల్రెడీ ఎవరి పేరు అయితే టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను వాళ్ళ పేరు అయితే ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టాను. దాన్ని ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకు వచ్చేసి ఇక్కడ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పేమెంట్ ఆప్షన్లో మనకు అన్ని రకాల ఆప్షన్లు వస్తాయి. అంటే వ్యాలెట్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇటువంటివి అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే యూపీఐ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదైతే మనకు పేమెంట్ చేసుకోవడం కోసం తొందరగా ఆప్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో నేను కూడా యూపీఐనే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు సర్వర్ కొంచెం లేట్గా ఉంది, అంటే టికెట్స్కి అప్పుడు అందరూ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి టికెట్స్కి కొంచెం సర్వర్ పడుతుంది టైము. మీరైతే వెయిట్ చేయండి, సిగ్నల్ బాగా ఉన్న దగ్గర అయితే ఉండి ట్రై చేయండి. సో ఇప్పుడైతే నాకు ఇక్కడ ఓకే అయింది. సో ఇక్కడ పేమెంట్ కూడా చేశాను. ఇక్కడైతే నా టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కోచు, సీట్ నెంబర్ ఏంటి, ఏ బర్త్ అనేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో పేమెంట్ అనేది అయిపోయిన వెంటనే మనకు డీటెయిల్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో ఈ విధంగా నేను చాలా సులువుగా ఇక్కడ నుంచి ఈ యొక్క తత్కాల్ టికెట్ అనేది బుక్ చేసుకునేసాను. నేను బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకోసారి అదే టికెట్ని ట్రై చేద్దామనేసి ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూస్తే నేను ఫస్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు 500 రూపీస్ చూపించింది ఆ టికెట్ రేటు. నెక్స్ట్ బుక్ చేద్దామని చూస్తే 750 రూపీస్ చూపించింది అదే రేటు. అంటే మనకి డిమాండ్ అంత ఉంది ఆడ, ఆ విధంగా అయితే రేటు పెరిగింది. ఇంత డిమాండ్లో కూడా నేను టికెట్ అయితే బుక్ చేసుకునేసాను. ఎలా అంటే ఆన్ టైం కరెక్ట్గా 11 అంటే 11కి ఓపెన్ చేశాను. ప్రీమియం తత్కాల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ పేమెంట్ అనేది తొందరగా చేసేసాను. ఇది చేయడం వల్ల నాకు ఆ తత్కాల్ టికెట్ అనేది చాలా సులువుగా దొరికింది. సో మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి, మీకు కూడా తత్కాల్ టికెట్ అనేది 100% దొరుకుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.